విజయ్ ఇప్పుడు కోలీవుడ్ ను షేక్ చేస్తున్న పేరిది. ఇన్నాళ్ళు సినిమాల్లో రాణించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అడుగు పెట్టడమే కాదు, తొలి ఎన్నికల్లోనూ సత్తా చాటారు. తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించి చరిత్రను సృష్టించింది. సినిమా గ్లామర్ ను ప్రజా బలంగా మార్చుకోవడంలో విజయ్ అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఎన్నికల్లో టీవీకే చీఫ్ హీరో విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో విజయ్ గెలుపొందారు. తొలిసారి ఎన్నికల్లో నిలిచిన విజయ్ పార్టీ ఏకంగా 108 స్థానాలను సాధించింది. ఇంకా అధికారం చేపట్టాలి అంటే మరో 10 సీట్లు కావాల్సి ఉంది. ఇతర పార్టీల సహకారంతో విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదిలా ఉంటే విజయ్ విషయంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా విజయ్ కు అభినందనలు తెలుపుతున్నారు. అయితే తమిళనాడు ఎన్నికల వేళ హీరోయిన్ త్రిష పేరు తెగ ట్రెండ్ అయింది. త్రిష పేరుతో పాటు ఇప్పుడు ఇంకో హీరోయిన్ పేరు కూడా తెగ వైరల్ అవుతుంది. ఆ ముద్దుగుమ్మే పూజా హెగ్డే. ఈ వయ్యారి భామ విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాలో నటించింది. అలాగే ఇప్పుడు జననాయకన్ సినిమాలో కూడా నటిస్తుంది పూజ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే విజయ్ ఎన్నికలకు ముందే విజయం సాధించి తర్వాత ఆయనకు వెరైటీగా విషెస్ తెలిపింది. ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకు బుట్టబొమ్మ విజయ్ ను చూపిస్తూ కనిపించింది. ఈ వీడియో జననాయకన్ మూవీ షూటింగ్ టైంలో చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ వీడియోలో విజయ్ సిగ్గుపడుతూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ గెలుస్తాడనే ముందుగానే పూజా హెగ్డే గెస్ చేయడంపై నెటిజన్స్, విజయ్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.